కూడా వెనక్కి తీసుకెళ్లిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటే వీళ్ళ యొక్క వైఖరి అర్థమవుతూ ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజున విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆ రోజున ప్రకటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో షెడ్యూల్ 13 సెక్షన్ 8 ప్రకారం రాష్ట్ర విభజన ఏదైతే అపాయింటెడ్ డే జూన్ 2 అనేది మనం ఆ రోజున పెట్టుకున్నామో ఆ 2 నుంచి 6 నెలల లోపల వీళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉంటే ఇవాళకి కూడా ఆ కొత్త రైల్వే జోన్ గురించి ఈ రోజు వరకు కూడా నిర్ణయం తీసుకోకుండా సాధ్యమైంది సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తూ ఉన్నాం అనే చాలా ఎక్కువ అధ్యక్ష. మనకుంది చాలా స్పష్టంగా ఏ రకంగా అరచేతిలో రేఖలు ఏ రకంగా స్పష్టంగా ఉన్నాయో ఆ రకమైన రేఖలు కలిగినటువంటి రైల్వే లైన్స్ మనకుండి మనకి ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా మనకి ప్రత్యేకమైన డివిజన్ ఇవ్వడానికి మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అనేది మనకు అర్థం కాలేని అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజున మనం చూసినట్లయితే ఏ రకమైన చట్టాలు చేశారు, ఏ రకంగా వాళ్ళు హామీల్ని విస్మరిస్తూ వచ్చారు, లోటుని ఇంతవరకు పూడ్చడం చేయలేదు. అంతేకాకుండా ప్రత్యేక సహాయం అని చెప్పారు, దాన్ని కూడా పక్కన పెట్టారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష, ఒక జాతీయ ప్రాజెక్టుగా 100కి 100% నిధులు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉంది అధ్యక్ష? యూసీలను అడుగుతూ ఉంటారు, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ప్రతి రూపాయికి మీరే బాధ్యత వహిస్తామని చెప్పి ఆనాడు విభజన జరిగిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ పోలవరం అనే జీవనాన్ని ఈ 13 రాష్ట్రాలని సస్యశ్యామలం చేయడానికి మేము చంద్రబాబు నాయుడు గారితో ముందుకు అడుగు వేస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇవాళ ఎంత ఖర్చు, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా ఆర్థిక లేమితో బాధపడుతున్నా కూడా ఈ రోజున ఈ రాష్ట్రానికి ముందు 2019కి ఏదైతే మాట ఇచ్చామో ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకునే నేపథ్యంలో మనం ఒక్క అడుగు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఈ రోజున మనకి నిధులు కేటాయించుకొని ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకున్న దానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే ఈనాటికి కూడా దాని పట్ల సహేతుకమైన ఆలోచన చేయనటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఒకసారి గమనించాల్సింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రోజున మనం ఆ రకంగా మనం పనిచేస్తూ ఉంటే కేంద్రంలో జాతీయ ప్రాజెక్టులు దాదాపు 16 ఉన్నాయి అధ్యక్ష. 16 కూడా ఇంతవరకు ఎంత శాతం పూర్తయినాయి అధ్యక్ష? ఇవాళ ఈ రాష్ట్రం యొక్క ఆలోచన, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి వైపుకు పయనిస్తూ ఉంది, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకోవడానికి ఇవాళ ఒక ఛాలెంజ్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఈ రోజున ప్రతి నిత్యం కూడా దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయడానికి ప్రయత్నించే భాగంగా ఈనాడు పోలవరం పూర్తి చేసుకుంటూ ఉంటుంటే పోలవరం జాప్యం అయిద్దామని చెప్పి ఆనాడు పట్టిసీమను మనం నిర్మాణం చేసుకొని 9 నెలల్లో పూర్తి చేసుకుంటే ఇదే అసెంబ్లీలో 9 నెలల్లో పూర్తి అయితే మేము ఈ అసెంబ్లీకి అడుగు పెట్టమని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ ఎక్కడ కనపట్లేదు అధ్యక్ష. నిజంగానే నాకు అప్పుడప్పుడు సంతోషం వేస్తుంది. ఎందుకంటే అన్నమాట నిలబెట్టుకొని అసెంబ్లీకి రావటం ఇష్టం లేక రోడ్లు ఎమ్మడి తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ రకమైన పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. పట్టిసీమని 9 నెలల్లో మనం పూర్తి చేసుకొని ఇవాళ దాదాపు 22,500 కోట్ల రూపాయల రాబడి మనం తెచ్చుకున్నాం అధ్యక్ష 3 ఏళ్ళు. ఈ సంవత్సరంతో కూడా కలుపుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఉత్పత్తిని మనం సాధించుకున్నాం. కేవలం ఒక 2,000 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తే ఇవాళ 40,000 కోట్ల రూపాయలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాడు వ్యవసాయ రంగానికి అనుబంధమైనటువంటి పరిశ్రమల్ని అదేవిధంగా పారిశ్రామిక రంగానికి ఈనాడు నీరు కొరత లేకుండా చేసుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇవాళ విద్యుత్ విషయం అధ్యక్ష, ఆనాడు 2014 ముందు విద్యుత్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇవాళ విద్యుత్తు 24 గంటలు ఇచ్చుకునే పరిస్థితి ఏ రకంగా దూరదృష్టితో వ్యవహరించిన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండబట్టే ప్రతి క్రైసిస్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ క్రైసిస్ని ఓవర్కమ్ అయ్యే పరిస్థితిని మనం చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఆ రకంగా చేసుకున్నా కూడా ఈనాడు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉందని చెప్పి చెప్పడానికి వెనకాట్లేదు అధ్యక్ష. అంతేకాకుండా సెంట్రల్లో ట్రైబల్ యూనివర్సిటీలు బడ్జెట్స్కి మరి కేవలం 10 కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మనం దాని చుట్టూతో గోడ కట్టడానికి కూడా ఎక్కువైంది అధ్యక్ష. మనం ఇచ్చిన పొలం విలువ చూసుకుంటే చాలా 1,100 కోట్ల రూపాయల పైన
ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా కేంద్ర విద్యా సంస్థలు దాదాపు 11 కేంద్ర విద్యా సంస్థలు ప్రకటన అయితే చేసినాయి అధ్యక్ష. ఇక్కడ ఎట్లా ఉంది అంటే అధ్యక్ష, ఏదో పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఉంది అధ్యక్ష. ఆ రకంగా మనని దూరం చేసుకోవటమే కాకుండా దుర్బుద్ధితో వ్యవహరిస్తూ మనని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అధ్యక్ష. 11 విద్యా సంస్థల నిర్మాణానికి దాదాపు 9,654 రూపాయలు ఖర్చు అయితే ఈ రోజున వాళ్ళు కేవలం 730 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అధ్యక్ష, ఈ రోజున మనం భూమికి కానీ ఆ చుట్టూతో కాంపౌండ్ వాల్స్కి కానీ 11,182 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తుల్ని మనం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందర్భంలో కేవలం 730 కోట్లు విడుదల చేశారంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఇది క్షమించరాని నేరం అధ్యక్ష. ఇవాళ భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి రాష్ట్ర హక్కులకి భిన్నం కలిగేలాగా ఒక కేంద్ర ప్రభుత్వం స్వయంగా వ్యవహరిస్తూ ఉంటుంటే ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష? మన గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఈనాడు ప్రపంచంలో ఇలాంటి సన్నివేశం సందర్భం ఎక్కడ కూడా ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ పాలన కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్కి కూడా అధ్యక్ష 54 కోట్ల రూపాయలు మాత్రం విడుదల చేశారు. ఎందుకంటే 2015 నుంచి 19 లోపల వీళ్ళు ప్రారంభిస్తామంటే ఇప్పుడు కూడా క్లాసులు ప్రారంభించగలరు. ఏంటంటే దానికి ఇంకా పూర్తి కాకుండా నిధులు కేటాయించకుండా కేవలం దాన్ని ఏదో మేము కట్టిస్తున్నామని ఒకే ఒక్క పర్యటన వాళ్ళు చేశారు అధ్యక్ష. ఎయిమ్స్ కడుతున్నామని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే కార్యక్రమంలో వాళ్ళు పర్యటించి మేము ఎయిమ్స్ కడుతున్నాం అని చెప్పే విధానంలో ఎవరికి దేనికి కడుతున్నావు, ఎక్కడ కడుతున్నావు, ఎందుకు నువ్వు పర్యటనలు చేస్తూ మీరు ప్రకటనలు చేస్తూ ఉన్నారు? ఇవాళ ఎక్కడ మీరు అభివృద్ధి జరిగితే మేము అక్కడ అభివృద్ధి ఉంది అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏది చేస్తే అది చేశారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నేషనల్ హైవే రోడ్లు కనెక్టివిటీ గురించి కూడా మీరు చాలా చెప్తా ఉన్నారు. ఎక్కడ ఏ రకంగా చేశారనేది ఒకసారి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా 180 కిలోమీటర్లలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఆర్థిక సహాయం 20,000 కోట్లు అందజేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇవాళ ఎక్కడ కూడా చేయట్లేదు సార్ అధ్యక్ష. ఏ రకమైన ప్రగతికి కూడా వీళ్ళు సహాయం చేయకుండా ఈ రోజున ఉన్నారు అధ్యక్ష. మెట్రో రైలు అధ్యక్ష, పెట్రోకెమికల్స్ అధ్యక్ష, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష, ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. అసలు కడపకి ఈ రోజున వెనకబడ్డ ప్రాంతం, కడప అభివృద్ధి జరగాలి, కడపలో పారిశ్రామికంగా ముందుకు వెళ్ళాలి. కడప ప్రజానీకం చాలా సంతోషంగా ఆ రోజున ప్రకటన చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటే 4.5 సంవత్సరాలైనా కూడా మీరు ఇంతవరకు రెస్పాండ్ కాకపోగా అక్కడున్న పార్లమెంట్ సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మీరు దానికి కూడా నెపాలు, దాని మీద కూడా ఆరోపణలు, దాని మీద కూడా వ్యంగ్య ధోరణితో మీరు వ్యవహరిస్తూ ఉంటుంటే ఈనాడు ప్రభుత్వమే స్వయంగా నువ్వు చేస్తే చేయి లేకపోతే మేము చేసుకుంటామనే పరిస్థితికి వెళ్ళి శంకుస్థాపన చేసుకొని ఈ రోజున పనులు ప్రారంభించే పరిస్థితికి నువ్వు దారి తీసిన విధానం ఈ రోజున సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడేలాంటి వ్యవహరిస్తున్న తీరుని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజున అంతేకాకుండా అధ్యక్ష, ఏ రోజున కూడా మనం చూసినట్లయితే ఇవాళ గ్రామీణ గృహ నిర్మాణం అధ్యక్ష ఈ రోజున వీళ్ళు ప్రకటించారు అధ్యక్ష. నిన్న మొన్న పేపర్లో చూసాం 3 కోట్ల మందికి వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ ఈ రోజున ఒక్కొక్కళ్ళకి 800 రూపాయలు మేము పెన్షన్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. దాంట్లో మన భాగం ఎంత అధ్యక్ష? ఇవాళ మనం ఇచ్చేది ఎంత అధ్యక్ష? 5 కోట్ల ఆంధ్రులు ఉన్న ఈ రాష్ట్రానికి 62 లక్షల మంది వృద్ధులకి, వితంతువులకి, సింగిల్ ఉమెన్కి, అదేవిధంగా నాన్ జెండర్కి ఇట్లా మనం చూసుకొని 62 లక్షల మందికి ప్రకటిస్తే వీళ్ళు 125 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేవలం 3 కోట్ల మందికి వీళ్ళు అది 800 రూపాయలు మేము పెంచామని చెప్పి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉంది అంటే ఇది సిగ్గు కాదా అధ్యక్ష అని చెప్పి నేను అడుగుతాను అధ్యక్ష. ఇదా మనం కోరుకున్న కేంద్రం? ఇదా ఈ భారతదేశ పరిపాలకులు వ్యవహరించాల్సిన తీరు మన పట్ల? అశాస్త్రీయ విభజన, అసమాన విభజన, అన్యాయమైన విభజన, అందరూ కూడా యావత్తు ఆంధ్రులందరూ కూడా ఆక్రోశించి మాకు ఈ విభజన వద్దంటే రాజకీయ లబ్ధి కోసం మీరు అందరూ కూడా కలిసి విభజన చేశారు. ఆనాడు అధికారంలో ఉన్న పార్టీలు, ఈనాడు అధికారంలో ఉన్న ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఆనాటి ప్రధాని
5 సంవత్సరాలు నేను ప్రత్యేక హోదా ఇస్తానంటే అతని కంటే గనడు ఆచంట మల్లన్నట్టు వీళ్ళు 10 సంవత్సరాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఎవరైతే ఈనాడు ప్రభుత్వంలో ఉన్నవారో వారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఏమైపోయినాయి ఈ హామీలు? ఎందుకు అమలుపరచలేకపోతున్నారు? ఏమిటి నీతి ఆయోగ్? ఆనాడు ప్లానింగ్ కమిషన్ని తీసివేసి నీతి ఆయోగ్ అనేది ప్రవేశపెట్టుకుంటే ఆ నీతి ఆయోగ్లో నీతి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజున ఎవరి కోసం ఆ నీతి ఆయోగ్ను నువ్వు ప్రవేశపెట్టావు? ఎవరి యొక్క హక్కుల్ని హరించడానికి నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. దానివల్ల ఎవరికి ఉపయోగపడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరికి ఉపయోగపడబాగా నష్టానికి గురి చేసే విధానాన్ని నువ్వు తీసుకొచ్చి ఈనాడు రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టుకోవాలని ఒక దుర్బుద్ధి, రాజకీయ దుర్బుద్ధితో అదేదో నువ్వు చాణక్య నీతి అనుకుంటే తిరగబడబోతా ఉంది, నీకు తిరగబడబోతా ఉంది అని చెప్పడానికే జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ అధ్యక్ష, మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ అధ్యక్ష, రాజస్థాన్ ఎలక్షన్ అధ్యక్ష, మిజోరాం ఎలక్షన్స్ అధ్యక్ష నాంది పలికింది. ఎందుకంటే ఏ ఆంధ్రుడు జోలికి వచ్చినా కూడా అన్యాయం చేయడానికి ఆంధ్రులకి ప్రయత్నించిన ఎవరికైనా కూడా 175 సీట్లలో 2014 ఎన్నికల్లో జరిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తు తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష మీ దృష్టికి. ఆనాడు విభజన వద్దంటే అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాయన ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డిపాజిట్లు రాలేదు అధ్యక్ష. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో ఒక్కరికి కూడా డిపాజిట్ రాని సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళు కూడా దాంట్లో ఎక్కడ కూడా వేరే రకంగా చూడరు అధ్యక్ష వీళ్ళని కూడా. అంతేకాదు అధ్యక్ష, ఒక పక్కన కేంద్రంతో పోరాడుతూ ఉన్నాం, ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఉన్నాం, 11 సార్లు చేశాం, 26 సార్లు పైగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా ఈ ఒక పక్కన మనం పోరాటం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల యొక్క పాత్రను కూడా ఒకసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రతిఘటించడానికి కేంద్రంతో పోరాడాల్సిన వైఖరి మానివేసి ఇవాళ ఎవరైతే పోరాడుతూ ఉన్నాం, న్యాయం కోసం పోరాడి, ధర్మం కోసం పోరాడి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడి, ఈ రాష్ట్ర హక్కుల్ని హరించే హక్కు మీకు లేదని చెప్పి పోరాడుతూ ఉంటే ఒక పక్కన వీళ్ళు మాత్రం నిచ్చెనెక్కుతూ ఉంటే కాళ్ళు లాగి కింద పడేసే కార్యక్రమం, వాళ్ళతో కుమ్ముక్కయ్యే కార్యక్రమం, అన్యాయమైన ఆలోచనతో చేసే కార్యక్రమం, వక్రీకరించి మాట్లాడే కార్యక్రమం ఇవాళ కేంద్రం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా సరే ఈ 2 ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇలాంటి అన్యాయం జరిగే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉద్భవిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈ రోజున చాలా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర పరిపాలన చూస్తూ ఉంటుంటే అధ్యక్ష. ఎందుకంటే ఒక అంశాన్ని నమ్మిన వ్యక్తిగా ఈనాడు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని భావించవచ్చు అధ్యక్ష. శ్రమ లేని చోట సంపదను ఊహించలేమని చెప్పి, శ్రమ సౌందర్యం లేని ప్రపంచం ఒక శ్మశానం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ రకంగా శ్రమతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా ప్రజలు వ్యక్తిత్వాన్ని కాపాడాలి, ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే నాయకుడు ఈనాటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సగౌరవంగా మనం ప్రకటించుకోవచ్చు అధ్యక్ష. ప్రతి జీవి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున గర్వపడే విధంగా ఈనాడు ఆర్థిక లోటున్నా, ఈనాడు వనరులు లేకపోయినా అన్నింటినీ కూడా మించి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సూచికి మన సూచికి చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రం ఇంత అభివృద్ధి చేయగలదా ఎవరి యొక్క అండదండలు లేకుండా అని చెప్పి ఆశ్చర్యపడేలాగా ఈ రోజున ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆర్థిక సంస్కరణవేత్తలు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఇవాళ కేంద్రం మేమే పూర్తిగా బాధ్యత వహిస్తామని చెప్పారు. అంతేకాకుండా కేంద్రం తీసుకున్న ప్రాజెక్టులకి మేమే పూర్తిగా పాటిస్తూ ఉన్నారు. FRBM అనేది మనకు 3% కంటే ఎక్కువ వెళ్ళకూడదు కాబట్టి ఎక్సెప్షన్ ఇస్తా ఉన్న ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆ FRBM దీని గురించి కూడా ఆలోచించని పరిస్థితి ఈ రోజున. అంటే అమ్మ పెట్టలేదు, అడుక్కు తినలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు అంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా అధ్యక్ష? ఇవాళ మనం అప్పు తెచ్చుకోవడానికి కూడా వీళ్ళు అడ్డు పెట్టడం ఏంటి అధ్యక్ష? వీళ్ళు న్యాయం చేయకపోగా వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్న సందర్భాలను మనం ఎన్ని చూస్తే అసలు
ఈ రోజున మనం ఏ అంశాన్ని మనం గమనించిన అధ్యక్ష, భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ భరోసా ఇవ్వకపోగా ఇవాళ మనని పరిహసిస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. నెపం ఏదో ఎవరి మీదకో పెట్టి వ్యవహారం చేయాలని చూస్తూ ఉంది అధ్యక్ష. సహాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోగా నెపం మన మీద నడుతూ ఉంది. మేము ఇన్ని చేసాం, మేము ఇట్లా చేసాం, మేము ఇట్లా చేసాం అని చెప్పి మనం ప్రతి అంశానికి కూడా ఏ అంశాలను పొందుపరిచావో, చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చావో, ఏ రకమైన సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందించావో దానికి ప్రతి అంశానికి అంశం వైజ్గా ఈ రోజున సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా, ఎక్కడైనా కూడా మనం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజున ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో మనకైతే అర్థం కాదు అధ్యక్ష. ఈ యొక్క 4.5 సంవత్సరాల కాలంలో వీళ్ళు అందించిన సహాయం ఎంత అధ్యక్ష, మనకు రావాల్సింది ఎంత అధ్యక్ష, ఇప్పటికీ కూడా మనకు చాలా క్లిష్టంగా, చాలా స్పష్టంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడ కూడా చూడలేదు అధ్యక్ష. ఇవాటికి కూడా కేంద్రం నుంచి 90,283 కోట్లు రావాలని చెప్పి మనం లెక్క తెలిసి చెప్పడం అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజున చాలా దుర్మార్గం అధ్యక్ష. జాతీయ స్థాయిలో మన యొక్క సమస్యలు ఒక ఎజెండాగా మార్చే పరిస్థితి ఈ రోజున వచ్చింది అంటే, భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంగా ఏర్పరిచి ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజించి చిన్న రాష్ట్రంగా విభజించిస్తే మనం మాట్లాడినా కూడా ఎవరు మన గోడు వినిపించుకోరనే దురుద్దేశంతో విభజన జరిగిన సందర్భాన్ని మించి ఇవాళ ఇది ఒక జాతీయ ఎజెండాగా మారింది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకనే ఈ రోజున మనకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి మనం అడిగాం అధ్యక్ష. ఎప్పుడైతే మిగతా రాష్ట్రాలకు ఇచ్చావో మాకు కూడా ఇవ్వమని చెప్పి అడిగాం. కానీ వాళ్ళు చెప్పిన స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తా ఉన్నారు, దానికి చట్టబద్ధత తీసుకురామన్నాం, అది ఇవ్వలేకపోయారు. మిగతా రాష్ట్రాలకి మళ్ళీ పొడిగించిన సందర్భంలో ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి మనం చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దాని మీద మనం పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరైతే మన ప్రత్యేక హోదాని మనం ఇవ్వగలుగుతారో వాళ్ళతో మనం స్నేహం చేయడానికి వెనకాట్లేదు అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే ఈ రోజున ఉన్న పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని గమనించాల్సిన అవసరం అధ్యక్ష. ఇవాళ రైతులకు రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ చేసినప్పుడు కేంద్రాన్ని అడిగాం, నువ్వు ఎన్నికల స్టంట్ కోసం, ఎన్నికల కోసం, ఓట్ల కోసం నువ్వు ఇచ్చావు తప్పితే నా ఎజెండాలో లేదని చెప్పారు అధ్యక్ష. కానీ ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఈనాడు రైతు రుణమాఫీని అమలు చేసే విధానంలో మన రాష్ట్రాన్ని మార్గదర్శకంగా తీసుకున్న అంశాన్ని మనం ఒకసారి గమనించాలి అధ్యక్ష. రైతుకు న్యాయం జరగాలి, రైతు యొక్క కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ పూర్తిగా భారతదేశ ప్రజలందరూ కూడా మన వైపు తిరిగి మనలాగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి లాంగ్ మార్చులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ గడగడలాడిస్తూ ఉన్నారు. ఎవరయ్యా అంటే దానికి ఆదర్శం ఈనాటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. పక్కన ఉన్న రాష్ట్రం, ఆస్తులు ఉన్న రాష్ట్రం, అన్నీ కూడా ఉన్న రాష్ట్రం, వాళ్ళు కేవలం ₹1,00,000 ప్రకటిస్తే మనం మాత్రం 1,50,000 ప్రకటించి రైతుల్ని కాపాడటమే కాకుండా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగలేదు అంటే గతంలో ఈ రాష్ట్రాన్ని, వ్యవసాయాన్ని పండగగా చేస్తాన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 10,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ ద్వారా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదంటే మన యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేసుకుంటాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజున ఆ రోజున ఎన్నికల ముందల ఈనాటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మహిళలకి. సమాజంలో సగభాగమైన మహిళల యొక్క ఆలోచనని, మహిళల యొక్క శక్తిని, స్త్రీ అబల కాదు సబల అనేది నిరూపించాలి, స్త్రీ యొక్క అధికార భాగస్వామ్యం చేయాలని చెప్పి, స్త్రీకి ఒక స్వయం ప్రతిపత్తిని కల్పించాలని చెప్పి, ఆ రకమైన ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని చెప్పి, మహిళా సాధికారతని తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడటానికి ఆనాడు అన్ని సంఘాల్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆనాడు సంఘాలు ఏవైతే కుంటుపడి ఉన్నాయో వాటికి ఇస్తా ఉన్నా కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఆలోచనలో మార్పు తీసుకొని సంఘంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ₹10,000 అందించిన ఘనత ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్ష. మనం ఆ రకంగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమాన్ని ఇంకోవైపు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటుంటే కేంద్రం మాత్రం ఇది ఎన్నికల స్టంటు అని చెప్పడానికి ప్రయత్నించి వారు మాత్రం
ఈనాడు 10% రిజర్వేషన్లు మాత్రం ఈబీసీ రిజర్వేషన్లు ప్రకటించవచ్చు అధ్యక్ష. అది మాత్రం ఎన్నికల స్టంట్ కాదు, మనం ఆహ్వానిస్తున్నాం దాన్ని కూడా. ఏదైతే వారు ప్రకటించారో దాన్ని ఆహ్వానిస్తున్నాం, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలో మనం వినియోగించుకుంటాం. కానీ నేను మాట్లాడేది ఏంటంటే అధ్యక్ష, మనం చేసిందేమో ఎన్నికల స్టంట్, వాళ్ళు చేసిందేమో ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడే ధోరణిని ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కేంద్రం ఈ రోజున ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా విఫలం చేసింది అధ్యక్ష. దీన్ని మనం జ్యుడిషియల్గా కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజున కేంద్రాన్ని చట్టసభల్లోనే మాట్లాడి మనం వదిలేయటం కాదు అధ్యక్ష. దీనికి వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని చట్ట ఉల్లంఘన జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నా యొక్క ఉద్దేశం అధ్యక్ష. ఈ రోజున అంతేకాదు అధ్యక్ష, ఈ రోజున ఇంకేం చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మేము చాలా పాలు పంచుకున్నామని చెప్పి వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజున ఒక్కసారి ఈ ఒక్క విషయాన్ని, నెల్లూరు జిల్లాలో పోర్ట్స్ అధ్యక్ష, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా షిప్ యార్డ్స్, ఇట్లాంటి వాళ్ళు చెప్పిన మాటలు మనం ఇంకా మర్చిపోలేదు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక్క పోర్టుకి సహాయం చేయట్లేదు అధ్యక్ష. ఈ రోజున పోర్టుకి సహాయం చేయకపోగా ఈ రోజున 2018లో కల్లా పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు చట్టంలో చెప్పారు అధ్యక్ష. కానీ 2018 అయిపోయింది, 19లోకి వచ్చాం, మళ్ళీ ఎన్నికల్లోకి వస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ యొక్క స్పందనలో మాత్రం మాత్రం మార్పు లేదు అనటానికి ఇది ఒక అంశం అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజున న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ గారు కడప ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనలో ఉందని చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా టీమిండియా స్ఫూర్తితో మేక్ ఇండియా, టీమ్ ఇండియా, లేకపోతే ఏదేదో చెప్తా ఉన్నారు అధ్యక్ష. మోడీ అంటే డిఫరెంట్ అబ్రివేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. కానీ క్రియలో మాత్రం శూన్యంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇది మనకి జరిగే అన్యాయం మాత్రం ఇంకెక్కడా జరగలేదని చెప్తూ ఈ రోజున ఆఖరిగా మీకు ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రోజున ఇన్ని నష్టాలు జరిగినా కూడా అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏ రకంగా ఉంది అంటే, పసిపాప ఏ రకంగా కేరింతలు కొడతా ఉంటుందో మనం పసిపోనమే అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 4 ఏళ్ళు, పసిపాప ఏ రకంగా కేరింతలు కొడుతుందో, ఎక్కడ కూడా నిర్భయంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఏ రకంగా కేరింతలు కొడుతుందో ఆ రకంగా కేరింతలు కొడుతున్నట్టు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒక పక్కన రాష్ట్ర రాజధాని నిర్మాణం, ఒక పక్కన హైకోర్టు నిర్మాణం, ఇంకొక పక్కన సెక్రటేరియట్ నిర్మాణం. భారతదేశ చరిత్రలో ఈ యొక్క నిర్మాణాలు పూర్తయితే భావితరాలు, ఆనాడు మనం ఉంటామో లేమో కానీ అధ్యక్ష, ఇలాంటి నిర్మాణాలు చేసిన వ్యక్తులు ఎవరయ్యా అని చెప్పి చెప్పుకునే రోజులు భారతదేశ చరిత్రలో ఒక పుట అనేది చంద్రబాబు నాయుడు గారికి కేటాయించబడుతుందని చెప్పి నా భావన అధ్యక్ష. అలాంటి ఏంటి అధ్యక్ష, ఇది కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి వినలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈనాడు మన ముందుంది అంటే సిగ్గుపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.